అండి. మళ్ళీ రీసెంట్‌గా నేను చింతూరు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశా అన్న విషయం మీ అందరికీ తెలిసిందే గదా! సో, అందులో భాగంగానే ఒరిజినల్ అడవి తేనె నాకు కావాలని కొంతమంది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. సో, అడవి తేనె తీసుకురావడం కోసం నేను చింతూరు వెళ్ళడం జరిగిందనమాట. సో, ముందే ఆలోచించుకొని బుధవారం రోజు నేను చింతూరు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే చింతూరులో బుధవారం స్పెషల్ ఏంటో మీ అందరికీ తెలుసు గదా! సో, చింతూరులో జరిగేటటువంటి వారపు సంత. సో, బుధవారం రోజు జరుగుతుంది. ఆల్రెడీ నేను బ్రిడ్జి దాటిన వెంటనే ఆటోలు, బస్సులు అండ్ అలాగే బైక్ల మీద చాలామంది జనాలు కనిపిస్తున్నారు కదా. ఆల్రెడీ చింతూరు సంత అనేది ఒక రేంజ్లో స్టార్ట్ అయిపోయింది. 3-4 వీక్స్ బ్యాక్ నేను చింతూరు సంతని పోస్ట్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం వారం ఒకేలాగా ఉండదండి చింతూరు సంత. సో, వారం వారం కొన్ని కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే వారం వారం ఆ చింతూరు సంతలో అమ్మేటటువంటి కూరగాయలే కానీ, చిరుధాన్యాలే కానీ, వస్తువులు కానీ రేట్లు అనేటివి మారడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. సో, ఈ వారం చింతూరు సంతలో స్పెషల్గా ఏ వస్తువులు పెట్టారు, వాటి ధరలు ఎంత, అండ్ అలాగే ఈ వారం చింతూరు సంత ఎలా జరిగింది అనేది ఈ వీడియో ద్వారా చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వీడియోస్ని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ టోటల్గా కాకపోయినా ఒక 5 to 6 మినిట్స్ వరకైనా వీడియోని పూర్తిగా చూస్తేనే ఆ వీడియోలో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో, నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సహస్ర అండ్ దిస్ ఈజ్ యువర్ చైతరావు. సో, ఈరోజు చింతూరు సంత ఎలా ఉంది అనేది మనం చూడబోతున్నాం. సో, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అడవి ప్రాంతాల్లో నివసించేటటువంటి గిరిజనులు ఎక్కువ శాతం వారి ఇంటి దగ్గర ఇలాంటి తినుబండారాలు తయారు చేసుకోవడానికి వారికి కుదరదు కాబట్టి, సో ఇలాంటి సంతలకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొని వెళ్ళి తింటూ ఉంటారు. అండ్ అలాగే షాప్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అడవి ప్రాంతంలో సంతలకు వచ్చినప్పుడు తీసుకుంటారు. అండ్ అలాగే ఇవి వేరుశనక్కాయలు అన్నమాట. ఉడకబెట్టినటువంటి వేరుశనక్కాయలు ఒక గ్లాస్ వచ్చేసి 10 రూపీస్ నుంచి 20 రూపీస్ అమ్మడం జరుగుతుంది. నువ్వు తాంబేలో పడతా దాని కూడా ఇది కూడా తాంబేలో పడుతుంది. అందుకందుకు అతను కొంటే అందు లేకపోతే పుట్టదు. తాంబేలు తింటావా నువ్వు కూడా? తింటాను. వాటిని ఎందుకు తింటావు? చేపలు తినేసి సరిపోదని చెప్పి తాంబేలు కూడా తింటారా? తిమింగలాలు కూడా తినేసాయి. బొడ్డు కూడా వెళ్ళేనాక బా మందు ఫుల్ వేసినట్టున్నావుగా. అక్కడ మావయ్య మంచి కొడుతుంది వాసన. ఇదేంటిది ఇది? పొగాకు. నేను చుట్ట తాగేది. నువ్వు చుట్ట తాగడానికా? పొగాకా? మా నాన్న తాత ఇంటికాడ. మరి నువ్వేం తాగుతావు? నేను సిగరెట్ తాగుతాను. సిగరెట్ తాగుతావా? ఇదేంటి నీళ్ళ లేకపోతే ఇంకేమన్నా? మందే. మందేనా? బండికి తీసుకెళ్తున్నా. ఏంటిది సారానా? సారా. ఇప్పసారా? ఒక్కసారా. ఒక్కసారా. ఇప్పసారా ఇది? నీళ్లు 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 ఇప్పసారా. బాటిల్ కొన్నావా? ఎంత? 100 రూపాయలు. 100 రూపాయల బాటిల్? వేసా ఎల్లేదారులు వేసేస్తావుగా. తాగను. నువ్వు తాగవా? సిగరెట్ తాగుతాను. సిగరెట్ తాగుతావా? ఇదేనికి ఇప్పుడు? ఇయ్యి అయ్యి చేంపాలకు చేపలు పట్టడానికి గోదావరికి వెళ్ళి చేంపాలు పడతాను. ఏ ఊరు మీది? గుంటూరు గట్టు చిత్తగండి. చిత్రగండ. ఏం పేరు నీ పేరు? గంగిరెడ్డి. గంగిరెడ్డి. గంగిరెడ్డి రెడ్డి. అప్పుడు కిరాణా షాప్ కదా ఆ రోజు పెట్టింది? ఎక్కడ? అదే అదే ఏడుగురాలపల్లి కిరాణా షాప్ పెట్టి. ఇది గుర్తుందా? నేను అదే రామమేళ కోసం ఫోన్ చేసిన సుకుమా. అవునవునవును. ఇదంతా టార్చ్ ఒక్కొక్కటి 250యా? అంటే దేనికన్నట్టు ఇలాంటి మోడల్ది? తలకి పెట్టుకునేదా? ఇవి మరి ఇది కూడా అదే అది జూమ్ లైట్ ఇవి పెద్ద లైట్లు ఎంత? అది 350.
ఇవన్నీ అంతేగా తలకి పెట్టుకొని. అది నీ దగ్గర ఉన్నాయి అవి గ్రీన్ కలర్ ఇవి చేత్తో పట్టుకుని. ఎంత అవి? సౌండ్ బాక్స్లో అమ్ముతున్నాయి కదా. ఏంటిది బ్లూటూత్ కనెక్షనా? బ్లూటూత్ కనెక్షనేగా. ఎంత? 400. ఇది పెన్ డ్రైవా లేకపోతే మెమొరీయా? మెమొరీనా? అదెంత నీ చేతిలోది? 550. తీసుకో, మస్తు సౌండ్ వస్తుంది. గిరిజన ప్రాంతాల్లో నివసించేటటువంటి వారు ఎక్కువ శాతం ఇలాంటి సౌండ్ బాక్స్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ అలాగే ఒక చిన్న చిప్ పెన్ డ్రైవ్ లాంటిది కానీ మెమరీ లాంటిది కానీ వేశారంటే సో వాళ్ళకి కావాల్సినటువంటి సాంగ్స్ వినుకుంటూ సరదాగా వాళ్ళు ఎంత దూరమైనా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎలకల మంద పోయినసారి వచ్చినప్పుడు కూడా ఎలకల మంది నా వెనకాలే తిరిగింది. ఎలకల మంది ఆగి సచ్చేంత వరకు నా వెనకాలే తిరుగుతారు. గిరిజనులు సంతలో వారికి కావాల్సినటువంటి కూరగాయల దగ్గర నుంచి చిరుధాన్యాలు పనిముట్లు కొనుక్కొని ఆ సంత మొత్తం తిరిగి అలసిపోయి వాళ్ళు ఇష్టంగా తాగేటటువంటి ఎనర్జీ డ్రింక్ అదే ఇప్పసార అండ్ అలాగే తెల్లగల్లు గుడుంబ లాంటిదన్నమాట. సో మనకి తెలిసి గిరిజన సంతల్లో ఎక్కువ శాతం చిన్న పెద్ద తేడా లేకుండా ఆడవారు మగవారు అని తేడా లేకుండా భేదం లేకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి ఎనర్జీ పెంచడానికి తాగేటటువంటి ఇప్పసార ఇలాంటి సంతలలో చాలా అరుదుగా దొరుకుతూనే ఉంటుంది. గ్లాస్ వచ్చేసి 20 రూపీస్ అండ్ అలాగే చిన్న బాటిల్ వచ్చేసి 100 రూపీస్, పెద్ద బాటిల్ అయితే 200 రూపీస్ అన్నట్టుగా ఈ సంతలలో అమ్మడం జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళు అక్కడ తాగి సంతలలో తిరగడం కూడా జరుగుతుంది. బట్ ఎవరిని డిస్టర్బ్ చేయరు. వారికి కావాల్సినటువంటి ఎనర్జీ వాళ్ళు తీసుకొని వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని సైలెంట్గా వారు ఇంటికి తిరుగుముఖం పడతారు. సంస్కృత గిరిజన అభివృద్ధి సంస్థ అనేసని చింతూరు గవర్నమెంట్ తరపు నుంచి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేటివి అమ్మడం జరుగుతుంది. లైక్ అంటే వాళ్ళు వాడేటటువంటి హెయిర్కి వాడేటటువంటి ఆయిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కిరాణా సామాన్లు కూడా అక్కడ అమ్మడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే వర్షం పడిందనమాట. యాక్చువల్గా నేను చింతూరు వెళ్ళే క్రమంలో మధ్యలో చాలా పెద్ద వర్షం పడింది, తడిచిపోయాను. అండ్ అలాగే సంతలో కూడా భారీ ఎత్తున వర్షం పడేది. సో అందుకనేసనే అక్కడ మొత్తం ఆ రోడ్డు మొత్తం బ్లాంక్ అయిపోయి బురదగా చాలా చండాలంగా ఉంది. అయినా బట్ సంత అనేది ఆగకుండా జరుగుతూనే ఉంది. సో చూస్తున్నారు కదా, సో సంతలో మధ్యలో బురద ఎలా అయితే వాటర్ నిలిచిపోయిందో. చింతూరు సంతలో ఎక్కువ శాతం కూరగాయలు అమ్మడం అనేది జరుగుతుంది అనమాట. సో కూరగాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. పోగు వచ్చేసి మనకి 20 రూపాయల చొప్పున అన్నట్టుగా అమ్ముతారనమాట. సో మిర్చి అయితే 20 రూపాయలు, ఆలుగడ్డలు అయితే 20 రూపాయలు అన్నట్టుగా, ఉల్లిపాయలు 20 రూపాయలు అన్నట్టుగా అమ్మడం జరుగుతుంది. సో ఈ బీరకాయలు అండ్ అలాగే దోసకాయలు ఇలాంటివి అయితే కొంచెం 30 రూపీస్ అన్నట్టుగా అలా అమ్ముతారు. సొరకాయ లాంటిది అయితే 30 రూపీస్ అన్నట్టుగా అమ్మడం అనేది జరుగుతుంది. బట్ ఎక్కువ శాతం మాత్రం చింతూరు సంతలో కూరగాయలు అనేది బాగా ఎక్కువగా అమ్మడం జరుగుతుంది. అండ్ అలాగే చిరుధాన్యాలు కిరాణా సామాన్లకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఎక్కువగా విక్రయం చెందుతుందన్నమాట. చింతూరు సంతలో కూరగాయలతో పాటు ఎక్కువగా గిరిజనులు ఇష్టంగా కొనుక్కునేటివి డ్రై ఫిష్ అనమాట. ఎండు చేపలు అనేటివి చాలా ఇష్టంగా కొనుక్కొని వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఎండు చేపల దగ్గర 10 నుంచి 15 రకాల ఎండు చేపల్ని ఇక్కడ మనకు చింతూరు సంతలో అమ్మడం అనేది జరుగుతుంది. సో పోగొచ్చేసి 50 రూపాయల చొప్పున అన్నట్టుగా ఈ ఎండు చేపల్ని అమ్ముతున్నారు. కాకినాడ నుంచి వీరు ఎండు చేపల్ని తీసుకొచ్చి ఇక్కడ చింతూరు సంతలో అమ్మడం అనేది జరుగుతుంది. సో కాకినాడ పోర్ట్ ఉంది కదా, సో అక్కడి నుంచి వీళ్ళు తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట.
పోగు ఎంతమ్మా? 20? పోగు ఎంత అంటున్నా? 50 రూపాయలా? ఏది 20? కూరగాయలు 20. ఇవి 50. చింతూరేనా? ఇంకేం చేస్తారు ఎవరు అంటే దాని ఏముంది, కష్టపడి బతికేదేగా. అదే కానీ బురద వర్షం పడ్డదా ఇందాక ఇక్కడ? అదే వచ్చేదారిలో కూడా ఫుల్ వర్షం. కానీ వర్షం పడితే బురదగా మొత్తం. గిరిజన సంతల్లో నాకు ఎక్కువగా ఇష్టమైనటువంటి వస్తువు ఏదన్నా ఉంది అంటే వెదురు బొంగులతో తయారు చేసినటువంటి ఈ బుట్టలు అన్నమాట. చాలా అద్భుతంగా వారు వీటిని తీర్చిదిద్దుతారు. సో చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకొని వీటిని తయారు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బుట్టలో చేపలు పట్టడానికి వీటిని ఉపయోగిస్తారనమాట. సో చేపలు పట్టడానికి వెళ్తారు కదా, చేపల్ని నిల్వ ఉంచడానికి ఆ బుట్టల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఎక్కువ శాతం విలేజెస్లో కోళ్ళని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. సో కోళ్ళ గంపల దగ్గర నుంచి బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్ని మనం అందులో పోసినప్పుడు బియ్యం అలా నిలిచిపోవడానికి సంబంధించినటువంటి బుట్టల దగ్గర నుంచి ధాన్యం నిల్వ చేసే బుట్టల వరకు ప్రతి ఒక్కటి వెదురు కర్రలతో తయారు చేసినటువంటి బుట్టలు మనకి ఈ ట్రైబల్కి సంబంధించినటువంటి సంతల్లో దొరుకుతాయండి. ప్రతి వారపు సంతలో మనకి రెగ్యులర్గా కనిపించేటటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే ఈ నల్ల కుండలు. వీటిలో ఎక్కువ శాతం ఇప్పసార అండ్ అలాగే గుడుంబా తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. అండ్ అలాగే ఈ సంతలో నాకు ఒక బుడ్డి చిట్టి ఫ్రెండ్ దొరికింది. సో చూస్తున్నారుగా, చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. వాళ్ళ అమ్మగారు వెనకాల ఉరుకుతూ వెళ్తూ ఉంటే సరదాగా తీసి కొంచెంసేపు ఆడుకున్నాను. గిరిజన వారపు సంతల్లో ఎక్కువ శాతం చెప్పుల్ని కూడా అమ్ముతారు. ఎందుకంటే అడవి ప్రాంతాల్లో నివసించేవారు వీరు ఎక్కువ శాతం చెప్పులు అనేటివి యూజ్ చేయరు. మామూలు కాళ్ళతోనే ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. బట్ వీళ్ళు చెప్పులు యూజ్ చేస్తే మాత్రం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు అడవి ప్రాంతాల్లో తిరిగేటప్పుడు రాళ్ళు కానీ రప్పలు కానీ చిన్న చిన్న కర్రలు లాంటివి కూర్చుకొని మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అడవి ప్రాంతాల్లో నివసించే వారికి మెడిసిన్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. హాస్పిటల్స్ అనేటివి దూరంగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ బాడీని వాళ్ళు కాపాడుకుంటూ తిరిగితే బెటర్. అలాగే చింతూరు సంతలో చేపల మార్కెట్ కూడా భయంకరంగా జరుగుతుంది. సో సంతకి వచ్చినటువంటి గిరిజనులే కానీ చుట్టుపక్కల గ్రామస్తులు సో సంతలో కొనుక్కునేటటువంటి నాన్ వెజ్ ఉంటుంది కదా, చేపలు కానీ చికెన్ కానీ మటన్ కానీ సో చాలా ఇదిగా తీసుకొని వెళ్తూ ఉంటారు ఇష్టంగా వండుకొని తినడానికి కోసం అని చెప్పి. సో చింతూరు సంతలో ఎక్కువ శాతం 10 కేజీల నుంచి 12-20 కేజీల చేపలు కూడా దొరుకుతాయండి. 3 పెట్టావు అయిపోయినాయా? అయ్యానా? ఒకటి అయిపోయిందా? ఎంత సేరు? 100 రూపాయలా? ఎందుకు అలా చూస్తున్నావు? చట్టియా అమ్మ మీది? 2 తెచ్చినావు మరి? అయిపోయినాయా? ఏంటిది? ఏంటి అయ్యేగా? ఎంత సేరు? ఎంత సేరు ఎంత? 100. ఇంటి దగ్గర పండించినాయా? స్టీల్ ఐటెం కూడా ఇక్కడ మనకు దొరుకుతుందండి ఈ సంతలో. పెద్ద పెద్ద బిందెల దగ్గర నుంచి పెద్ద పెద్ద గిన్నెల వరకు ప్రతి ఒక్క స్టీల్ ఐటెం అనేది దొరుకుతుంది. సో బిందెలు అయితే చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయి బిందెలు. అండ్ అలాగే పెద్ద పెద్ద నీళ్ళ సరవళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న స్టీల్ ఐటెం కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంది. సో మనం రేటు చూసి బేరం ఆడి తీసుకోవాలన్నమాట. వరుసగా అమర్చినటువంటి ఈ బిందెల్ని చూస్తూ ఉంటే శ్రీదేవి గారి పాట గుర్తొస్తుంది. కానీ చచ్చినా నేను పాడను, ఎందుకంటే నేను పాడితే మీరు వినలేరు కాబట్టి. శబరి నది ఒడ్డున ఈ చింతూరు సంత అనేది జరుగుతుందన్నమాట. సో పక్కనే శబరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నాట్ల టైం కాబట్టి చాలామంది ఇనుప వస్తువులు కూడా కొనుక్కుంటారు. లైక్ పారలు కానీ గొడ్డళ్ళు కొడవలు లాంటివి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో నేను ఆ బ్రదర్ని అడిగాను వాటి రేటు ఎంత చెప్పగలుగుతావా అనేసి, బట్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి అన్నాడు. ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళని గెలికి గోకి మనం ఎందుకు రక్తం తెప్పించుకోవాలి? సో అందుకనేసనే నేను వాటి గురించి కనుక్కోలేదు.
ఇప్పుడు ఎంతమ్మా అవి నువ్వు వేసేటివి? పావు కేజీ, పావు కేజీ 200. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి చేపలు? కాకినాడ. అంటే మీకు వస్తాయా లేకపోతే వెళ్ళి తెచ్చుకోవడమేనా? తీసుకొచ్చుకోవడమేనా? ఇప్పుడు ఇక్కడ చింతూరులో కాకుండా ఇంకెక్కడ చేస్తారు మీరు? కాదు కాదు, ఇప్పుడు చింతూరులో కాకుండా ఇంకా కుంటలో పెడతారా షాపు? విఆర్పురం సంత పెద్దగా ఉంటుందా? విఆర్పురం ఇలాగే ఉంటుందా చింతూరు సంత లెక్క? ఎక్కువ శాతం మనం ఎండు చేపల్ని కొనుక్కోవచ్చండి. సో అంటే మనకి బయట దొరికేటటువంటి మార్కెట్ ధరల మీద కొంచెం ఇక్కడ పర్లేదు, బాగానే దొరుకుతాయి. యాక్చువల్గా నేను ఎండు రొయ్యలు కొనుక్కున్నాను అనమాట. చిన్నగా ఉంటాయి కదా రొయ్యలు, అవి తీసుకున్నాను. ఎండు రొయ్యలు వచ్చేసి యాక్చువల్గా బెస్ట్ క్వాలిటీ ఐటమ్ వచ్చేసి కేజీ 800 అన్నమాట. సో ఇక్కడ వారు బాగు చేయడం కూడా జరుగుతుంది. అక్కడే వీళ్ళు కాకినాడ నుంచి ఈ ఎండు చేపల్ని తీసుకొచ్చి మన చింతూరు సంత, లైక్ కుంట సంత, ఇలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారపు సంతలు ఎక్కడైతే జరుగుతాయో ఆ వారపు సంతలు మొత్తం తిరిగి వీరు ఎండు చేపల్ని అమ్మడం అనేది జరుగుతుంది. బట్ చేపలు అయితే చాలా బాగున్నాయి. ఎండు చేపలు 15 రకాలు ఉన్నాయి. ఆ 15 రకాలు కూడా చాలా మంచి క్వాలిటీతో, క్వాంటిటీతో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చింతపండు వచ్చేసి ఒకటి వచ్చేసి 50 రూపాయలంట. ఎట్లా అమ్ముతున్నావు? 50 రూపాయలు ఇది. ఏ ఊరు? చింతూరేనా? వర్షం కారణం చేత వెళ్తున్నటువంటి రోడ్డు మొత్తం బురదగా ఉంది. సో వర్షం పడితే మాత్రం ఇలాంటి సంతలలో గిరిజనులు కొనుక్కోవాలన్నా, చుట్టుపక్కల గ్రామస్తులు కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు. సో బురదలోంచి నడవాలంటే కొంచెం కష్టమే అవుతుంది. జారి బురదలో పడిపోతే బట్టలన్నీ పాడైపోతాయి. కాబట్టి భద్రాచలమా? ఈ అమ్మ దేవురు అంటున్నా. ఏ ఊరు మీది? కుమ్మూరా? ఇది ఎట్లా అన్నట్టు అమ్ముతున్నావు మరి? పువ్వాకు 20 రూపాయల పోగు. తిన్నావా? అన్నం తిన్నావా? అన్నం తినే వచ్చావా? ఏం కూర? దొండకాయ. దొండకాయ పులుసా? పులిస్తే ఈగురా? కోపడకే, సరదాగా అడుగుతానా. సో ఇదండి ఇవాళ నా చింతూరు సంత వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. చింతూరు సంత పార్ట్ మళ్ళీ తీసా. సో కంప్లీటెడ్.